హరే కృష్ణ. ప్రతి మనిషి ఏదో ఒక రకమైన పద్ధతిలో ఉండాలనుకుంటారు, కానీ ఉండలేరు. దీనికి కారణం ఏమిటంటే వారికి వారుగా ఒక పద్ధతిని తయారు చేసుకోవడమే కారణం. నేను ఇలాగే ఉంటాను, నా ఇష్టం వచ్చినట్లు ఉంటాను అనుకుంటూ ఉంటారు. ఉదాహరణకి మనం తినే ఆహారం. ఆయుర్వేదం ఒకటి చెబితే మనం ఇంకొక రకంగా తినే ఆహారం కూడా ఉంటుంది. ఆయుర్వేదం ఒకటి చెబితే మనం ఇంకొక రకంగా ఉంటాము. ప్రకృతిలో ఉన్న త్రిగుణాలను అనుసరించే మనం తినే ఆహారం కూడా ఉంటుంది. ప్రకృతి గుణాలను బట్టి మనం తినే ఆహారం 3 రకాలుగా చెప్పుకోవచ్చు. అవి సత్వగుణానికి సంబంధించిన ఆహారం, రజోగుణానికి సంబంధించిన ఆహారం, ఇంకా తమోగుణానికి సంబంధించిన ఆహారం. ఈ రకమైన ఆహారం మనకు ఆయుర్వేదంలో కూడా కనిపిస్తుంది. అంతేకాదు, దీని గురించి మనకి శ్రీకృష్ణ భగవానుడు పలికిన భగవద్గీతలో కూడా ఉన్నది. 17వ అధ్యాయం 8వ శ్లోకం. ఆయుః సత్వబలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనాః రస్యాః స్నిగ్ధాః స్థిర హృద్యా ఆహారాః సాత్విక ప్రియాః. సత్వగుణంలో ఉన్న ఆహారము అంటే ఆయుష్యును పెంచేవి మరియు సౌశల్యమును, బలమును, ఆరోగ్యమును, సుఖమును మరియు తృప్తిని పెంచేవి. ఇటువంటి ఆహారము రసముతో, సత్తువతో, పోషకములతో ఉంటాయి. అవి సహజంగానే రుచిగా ఉంటాయి. ఉదాహరణకు పండ్లు, కూరగాయలు, ధాన్యాలు మరియు విటమిన్లు, ఖనిజాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉండి శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి సహాయం చేసేవి. 17వ అధ్యాయం 9వ శ్లోకం. కట్వాంలా లవనాతుష్ణా తీక్షరూక్షా విదాహినః ఆహారా రాజసస్యేష్టా దుఃఖశోకమయప్రదాః. అతి చేదైనవి, అతి పుల్లనైనవి, ఉప్పనివి, వేడిగా ఉండేవి, కారమైనవి, ఎండినవి, మంటను కలిగించేవి అయిన ఆహారాలు రజోగుణంలో ఉన్నవారికి ప్రియమైనవి. అటువంటి ఆహారాలు దుఃఖము, శోకము, రోగము కలిగిస్తాయి. సాధారణంగా మసాలా పదార్థాలు అధిక ఉప్పు మరియు ఆమ్లత్వం కలిగి ఉండి తాత్కాలిక ఉల్లాసాన్ని మరియు సంతృప్తిని కలిగిస్తాయి. అయితే ఎక్కువగా తీసుకున్నప్పుడు శరీరంపై భారం పడుతుంది. ఎక్కువ సోడియం లేదా క్యాప్సైసిన్, ఇది మిరపకాయల్లో ఉండే పదార్థం, అధికంగా ఉన్న ఆహారం శరీరాన్ని జలశోషణకు గురిచేస్తుంది. ఎక్కువ తీసుకుంటే రక్తపోటును పెంచే ప్రమాదం ఉంది. 17వ అధ్యాయం 10వ శ్లోకం. యాతయామం గతరసం పూతి పర్యుషితం చయత్ ఉచ్చిష్టమపి చామేధ్యం భోజనం తామస ప్రియం. తినడానికి 3 గంటలకు ముందుగానే తయారు చేయబడిన ఆహారం, రుచిలేనిది, మురిగి, కుళ్ళినవి అయిన ఆహారం, ఎంగిలిని తాకరాని పదార్థాలను కలిగిన ఆహారం తమోగుణంలో ఉన్నవారికి ఇష్టమైనవి. పాతవి, పులియబెట్టినవి, అధికంగా ప్రాసెస్ చేయబడినవి, ఇవి తక్కువ పోషకాలను కలిగి ఉంటాయి. ఇవి సాధారణంగా ఆరోగ్యానికి హానికరంగా ఉంటాయి. పాత లేదా అధికంగా నిల్వ ఉంచబడిన ఆహారాన్ని తినడం వలన శరీరంలో టాక్సిన్లు మరియు హానికరమైన బ్యాక్టీరియాలు ప్రవేశించి జీర్ణక్రియకు హాని కలిగిస్తుంది. ఇది మన ఇమ్యూన్ వ్యవస్థ మరియు మానసిక ఆరోగ్యానికి మంచిది కాదు. తక్కువ పోషక గుణాలు ఉన్న తామసిక ఆహారం శక్తి లోపం, మానసిక ఇబ్బంది మరియు డిప్రెషన్లకు దారితీస్తాయి. శాస్త్రీయ అధ్యయనాలు ప్రకారం ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు డయాబెటీస్, గుండె జబ్బులు మరియు ఇతర దీర్ఘకాలిక రోగాలు అధిక ప్రమాదం ఉంటుందని సూచిస్తున్నాయి. అంటే ఇక్కడ మనం ఏం తింటే మంచిది, ఏం తింటే మంచిది కాదు, ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా మన కోసం భగవంతుడు భగవద్గీతలో చెబుతున్నారు. అంటే ఏమి తింటే మన ఆరోగ్యం బాగుంటుంది, తద్వారా మనం మన శరీరం ఉపయోగించి ఆ కృష్ణుణ్ణి తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు.
భక్తియుత సేవలో ఉంటూ ఆయనను చేరడానికి ప్రయత్నం చేయవచ్చు. అంతేగాని ఎవరైనా మీ ఇష్టం వచ్చినట్లు ఉంటూ తింటూ కూడా పూర్ణత్వం సాధించవచ్చు అని అంటే అది కేవలం మూర్ఖత్వం అవుతుంది అని మనకు భగవద్గీత ద్వారా తెలుస్తుంది. కనుక అందరూ దయచేసి భగవద్గీత చదవండి. హరే కృష్ణ.